ఒకసారి ఒక అడవిలో బలమైన సింహం రాజుగా ఉండేది. అది ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తినేది. అడవి జంతువులందరికీ భయం వేసింది. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ ఒక్క జంతువును స్వయంగా సింహానికి పంపాలని, అలా చేస్తే వేరే జంతువులను అది చంపదని. అలా ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్లేది. ఒకరోజు ఆ క్రమంలో ఒక చిన్న ఖర్గోశం పిల్లగేదె వెళ్లాల్సి వచ్చింది. అది తెలివిగా ఒక ఆలోచన చేసింది. అది ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా ఏందయ్య ఆలస్యం అని అడిగింది. ఖర్గోశం భయపడేలా నటిస్తూ, ఓ రాజా! మిమ్మల్ని తినడానికి రావడానికి 5 ఖర్గోశాలు బయలుదేరాం. కాని మార్గంలో మరొక సింహం దాడి చేసింది. నేనే నిజమైన రాజు అని చెప్పింది. నేను తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను. సింహం కోపంతో ఎక్కడ ఉంది ఆ సింహం అని అడిగింది. ఖర్గోశం ఓ రాజా! ఇది నీ అద్దంలో కనిపించగల శిలా గుహలో ఉంది అని చెప్పింది. అది సింహాన్ని దగ్గరలోని నీటి తొట్టిలోకి తీసుకెళ్ళింది. నీటిలో తన పరచబడ్డ ప్రతిబింబాన్ని చూసిన సింహం, అది వేరే సింహమని భ్రమించి దానిపై దాడి చేసింది. చివరికి అది నీటిలో పడి మునిగిపోయింది. అలాగే ఆ తెలివైన ఖర్గోశం అన్ని జంతువులను రక్షించింది.